హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 9వ రోజు శ్రీ మహాదుర్గాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు భారీగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. నంద్యాల రైతు నగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 7గురు గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో వైభవంగా 9వ రోజు దసరా మహోత్సవాలు నిర్వహించారు. సిద్ధిదాయిని అలంకారంలో శ్రీ బ్రహ్మరాంబికా దేవి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు కైలాస వాహనంపై ఆసీనులై పూజలందుకున్నారు. క్షేత్ర పురవీధుల్లో కన్నుల పండుగగా సాగిన ఆది దంపతుల గ్రామోత్సవంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోని కింది బజార్ దేవాంగ సంఘం ఆవరణంలో జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్, నరేష్ సందడి చేశారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు చవుల్ ప్రభాస్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు నిర్వహించారు. బుల్లెట్ భాస్కర్, నరేష్లు స్కిట్స్ తో అలరించారు. స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మద్యం మత్తులో భార్యపై భర్త దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రావిగూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కట్టం మారయ్య మంగ మధ్య గొడవ జరిగింది. మద్యం సేవించిన మారయ్య కోపోద్రిక్తుడై భార్య మంగపై కత్తిపీటతో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన మంగను గమనించిన స్థానికులు హాస్పిటల్కు తరలించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామస్తులు ర్యాలీ చేపట్టారు. నర్సిరెడ్డిపల్లి గ్రామానికి పేరు మార్చి పూర్వం ఉన్నట్టు బొందలగుంట పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి నివాసానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. కృష్ణా జిల్లా గుడివాడ 24వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనివెల్లి మండలం విలసలోని కిరాణా షాపులో బాణాసంచా పేలుడు జరిగింది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. గత సంవత్సరం నిల్వ ఉన్న బాణాసంచా సామగ్రి తీసే కార్యక్రమంలో పేలుడు జరిగి ఉండవచ్చని తెలిపారు. కంచర్ల శ్రీనివాసరావు, అతని భార్య సీత మృతి చెందడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వైఖరిని నిరసిస్తూ గోల్నాక డివిజన్ కృష్ణానగర్ బస్తీ వాసులు దిష్టిబొమ్మను దహనం చేశారు. సిపిఐ హైదరాబాద్ సెంట్రల్ కార్యవర్గ సభ్యుడు మహేందర్ పై బెదిరింపులు, దౌర్జన్యానికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. దళితులను అవమానించిన కాలేరు వెంకటేష్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.